జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2026 సంవత్సరం జూలై మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం. గవ్వ ప్రశ్నను క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుంటూ మేషరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై. వచ్చినటువంటి ఫలితం 7. ఇది కేతు సంబంధమైనటువంటి ఫలితం. మేషరాశి జాతకులకి ఒకవైపేమో తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఫలితం, ప్రత్యేకించి కేతు సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల మిశ్రమమైనటువంటి ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కొంత తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. జీర్ణ వ్యవస్థకు సంబంధించినవి, మానసికమైనటువంటి ఒత్తిడి అధికమవటం, బీపీ, ఎసిడిటీ ఇలాంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, గాయాలు తాకటం అవ్వచ్చు. ఇటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేషరాశి జాతకులు ఈ మాసంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి కేతువు గోచారవశాత్తు ఉన్నటువంటి మిగతా గ్రహగతులను సమన్వయం చేసుకుంటే మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ప్రథమార్థం ఒక రకంగానూ, ద్వితీయార్థం మరో రకంగానూ ఉండేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉండొచ్చు. ప్రత్యేకించి గ్రహ సంబంధమైనటువంటి అంశాలు, కుటుంబపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలో భావోద్వేగపూరితమైనటువంటి చర్యలు అధికమవటం వల్ల కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు అధికమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో భార్యాభర్తల మధ్య, జీవిత భాగస్వామి పట్ల ఏదైనా అవగాహన లోపం ఉన్నట్టయితే సామరస్యపూర్వకంగా వాటిని మాట్లాడుకోవటం అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. ఈ మాసం ద్వితీయార్థంలో లేదా రెండవ పక్షంలో అనురాగం, ప్రేమ, ఆప్యాయతలు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తల మధ్య అవగాహన రాహిత్యం ఉన్నట్లయితే ద్వితీయార్థంలో మాత్రమే కూర్చొని మాట్లాడుకోవటం వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఆర్థికపరమైనటువంటి అంశాల పట్ల, మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించి విశేషంగా మీరు శ్రమించేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ కొంతమంది వ్యక్తులు, మీకు సంబంధించినటువంటి సహచరులు అవ్వచ్చు, పోటీదారులు అవ్వచ్చు, కొన్ని విషయాల్లో సహాయ నిరాకరణ చేయటం, కృత్రిమంగా కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడ సంబంధమైనటువంటి అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. ఒకవైపు తీక్షణమైనటువంటి ఏలినాటి శని వల్ల అవుతావనుకున్నటువంటి పనులు ఆలస్యం అవుతూ ఉండటం, మీ యొక్క పరువు ప్రతిష్టలను దెబ్బతీయటానికి, సమాజంలో మీకున్నటువంటి ఖ్యాతిని తగ్గించడానికి శత్రువర్గం కొన్ని ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీలు అవ్వచ్చు, చట్టపరమైనటువంటి అంశాలకు సంబంధించినవి అవ్వచ్చు, నగదు రవాణా అవ్వచ్చు, కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్ల పట్ల కూడా జాగ్రత్త అవసరం. సైబర్ క్రైమ్ అవ్వచ్చు, డిజిటల్ అరెస్ట్ లాంటి భయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. నగదు లావాదేవీలు, ముఖ్యమైనటువంటి పాస్వర్డ్స్, ముఖ్యమైనటువంటి వస్తువుల పట్ల, సెంటిమెంట్ వస్తువుల పట్ల కూడా జాగ్రత్తలు అవసరం. కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులతో సరైనటువంటి సంబంధ బాంధవ్యాలని మీరు వ్యవహరించే ప్రయత్నం చేయండి. కొన్ని విషయాల్లో మీ భవిష్యత్తు కోసం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, సహోదర సహోదరి వర్గం అవ్వచ్చు, వ్యతిరేకించేటువంటి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. వాళ్లతో అభిప్రాయ భేదాలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటువంటి ముందు
ఒక్కసారి కుటుంబ సభ్యులతో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా పూర్తిగా చెప్పి లాభ నష్టాలను కూడా ముందుగానే బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవటం వల్ల కుటుంబపరమైనటువంటి వ్యక్తులతో సఖ్యత లభించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనపరుస్తూ ఉన్నప్పటికీ కూడా మీ యొక్క సుదీర్ఘమైనటువంటి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు లభించేటువంటి అవకాశం ఉంది. ఒక స్థిర చరాస్తికి సంబంధించినటువంటి అమ్మకం లేదా కొనుగోలు ద్వారా లబ్ధి జరిగేటువంటి అవకాశం ఉంది. ఏ ఒక్క వ్యక్తికి నేను రుణగ్రస్తుడిగా ఉండకూడదు, ఆర్థికపరమైనటువంటి వ్యవస్థల నుంచి కానీ వ్యక్తుల నుండి కానీ మీరు తీసుకున్నటువంటి రుణం ఏదైతే ఉందో తీర్చివేయటానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తూ ఉంది. అయితే విద్యార్థులకి ఏకాగ్రత సరిగ్గా లేకపోవటం వల్ల మితంగా వాళ్ళు రాణించేటువంటి అవకాశం ఉంది. బోటాబోటీ మార్కులతో ఉత్తీర్ణులు అవ్వటమో లేదా సరైనటువంటి ఉత్తీర్ణత పొందకపోవటమో జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. పరీక్షా సంబంధమైనటువంటి సమయాల్లో ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తంతో విద్యార్థులు ప్రయత్నం చేయటం సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు తమకు సంబంధించి ఉన్నతమైనటువంటి స్థితిగతులు రావడానికి మరికొంతకాలం వేచి చూడవలసి వస్తుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు ఏలినాటి శని తీక్షణంగా ఉండటం, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి కేతు సంబంధమైనటువంటి ఫలితం, ఇతర గ్రహాల యొక్క గ్రహగతులను అనుసరించి మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ మాసం మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కలగడానికి కాను హనుమంతుడు ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించేటువంటి ప్రయత్నం చేయండి. 108 కదలీ ఫలాలు అంటే అరటిపళ్ళతో అష్టోత్తరాన్ని చేయించేటువంటి ప్రక్రియ, దీన్నే కదలి అర్చన అంటారు. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి మంగళవారం పూట కానీ శనివారం పూట కానీ వెళ్ళి కదలి అర్చనను చేయించగలిగితే యోగదాయకమైనటువంటి ఫలితాలను మీరు పొందేటువంటి అవకాశం ఉంది. ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలభైరవరక్షని మెళ్ళలో ధరింపచేసుకోవటం వల్ల తీక్షణమైనటువంటి ఏలినాటి శనితో పాటు నరఘోష, నరధిష్టి, నరపీడ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తోంది. 2026వ సంవత్సరం జూలై మాసం వృషభ రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచి. శివాయ బ్రహ్మణే నమ. వచ్చినటువంటి ఫలితం 4. ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం. ప్రత్యేకించి 4వ భావానికి సంబంధించినటువంటి అంశాలు కూడా, అంటే మాతృస్థానం, గృహస్థానం కూడా చతుర్థమే. కాబట్టి వీటికి సంబంధించినటువంటి అంశాలే ఎక్కువగా వృషభ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో ఈ మాసం ఉండేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం. ప్రత్యేకించి రాహు సంబంధమైనటువంటి స్థితిగతి వల్ల కొన్ని పరిస్థితుల్లో మాయాస్వరూపుడైనటువంటి రాహువు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉన్నటువంటి తరుణంలో కొన్ని సంక్లిష్టమైనటువంటి అవరోధాలను కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఏమిటా సంక్లిష్టమైనటువంటి అవరోధాలంటే, ఎక్కడో మీకు ధనం రాబోతూ ఉంది, కొంతమంది వ్యక్తులు మీకు సహాయం చేస్తారనో, లేదా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుల ద్వారా ధనం వచ్చేటువంటి సందర్భంలోనో చిట్ట చివరి నిమిషంలో రాహు సంబంధమైనటువంటి గ్రహగతి వల్ల వాళ్ళు మనసు మార్చుకోవటం, లేదా మీకు రావలసినటువంటి సమయానికి కాకుండా అది వాయిదా పడటం, ఇది కొంత మీకు మానసికంగా నిరాశకి, మానసికమైనటువంటి ఆందోళనకి కారణం అయ్యేటువంటి అవసరం. కాబట్టి ఎటువంటి విషయంలో కూడా ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి తరుణంలో ఈ రాహు సంబంధమైనటువంటి పరిస్థితి ఏం చేస్తుందంటే, మిమ్మల్ని కొంచెం గాబరాకు గురి చేయటం, మీ విజయాన్ని వాయిదా వేయటం, మీకు రావలసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చిట్ట చివరి నిమిషంలో అడ్డుకునేటువంటి ప్రయత్నాన్ని రాహు చేస్తుంటాడు. ఇది మనకు మానసికంగా ఆందోళన కలిగించేటువంటి అంశమే. కాకపోతే ఈ మిశ్రమమైనటువంటి గ్రహగతుల్లో కూడా ఒక అద్భుతమైనటువంటి అంశం వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఉంది.
అదేమిటంటే సగటు కంటే మెరుగైనటువంటి ఫలితాలు సాధించటంతో పాటుగా కొన్ని నెలలు లేదా సంవత్సరాలుగా సుమారు 1-2 సంవత్సరాలుగా మన ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్తంభించిపోయి ఉన్నాయి, యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో లేవు, ఇబ్బందులు పడుతున్నామనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీకు, లేదా ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం లేదా వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో కొత్త ప్రయత్నాలు ఏమైనా చేద్దామా, లేదా చేస్తున్నటువంటి వాళ్ళు ఏవైనా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందా అన్న ఆలోచనలో ఉన్న మీకు ఒకటి కంటే ఎక్కువ రంగాల్లో లేదా ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో ఆదాయాన్ని సేకరించగలిగినటువంటి వనరులు మీకు చేకూరే అవకాశం ఉంది. అంటే మీ ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా బలంగా మారబోతున్నాయి. కొత్త వ్యవస్థలకి మీరు శ్రీకారం చుడతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపార సంస్థలు అవ్వచ్చు, మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కొన్ని రకాలైనటువంటి స్వచ్ఛంద సంస్థలు అవ్వచ్చు, వీటికి చాలా మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు చేకూరేటువంటి అవకాశం ఉంది. విశేషంగా ధనాన్ని సముపార్జించేటువంటి పరిస్థితులతో పాటు దేశ కాలమాన పరిస్థితులు అనుకూలించటం వల్ల బహుళ ప్రయోజనాల్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. తప్పనిసరిగా విశేషవంతమైనటువంటి ధనాన్ని పొందుతారు. మీ యొక్క వృత్తి ఉద్యోగం వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సమాజంలో మీ యొక్క ఖ్యాతి కూడా తప్పకుండా పెరిగే అవకాశం ఉంది. ఇక చతుర్థ స్థానం గురించి మనం చెప్పుకుంటున్నాం. కుటుంబపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో ఏం జరగబోతుంది? కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు వాళ్ళని మీరు దూరంగా పెడుతున్నారనో, మీ వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి సమయాల వల్ల కుటుంబానికి సమయం ఇవ్వలేకపోతున్నారనో వాళ్ళు కొంత మానసిక ఆందోళనకి గురయ్యే అవకాశం ఉంది. జన్మనిచ్చినటువంటి మాతృశ్రీ లేదా తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా కొంత మనం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో కుటుంబానికి సమయం ఇవ్వలేకపోతున్నామన్నటువంటి బాధ వాళ్ళలోనూ మీలోనూ కలుగుతూ ఉండే అవకాశం ఉంది. కానీ ఈ మాసం 2వ వారం నుంచి కూడా కొన్ని గ్రహాల యొక్క అనుకూలవంతమైనటువంటి సంచారం వల్ల కుటుంబ జీవితంలో అవ్వచ్చు, వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు సమసిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు అవగాహన రాహిత్యంతో మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సవరించుకోగలుగుతారు, సరిదిద్దుకోగలుగుతారు. జీవిత భాగస్వామి మీద ప్రేమ, అనురాగం, ఆప్యాయతను చూపెట్టడంతో పాటుగా భార్యాభర్తల యొక్క బంధం మరింత బలంగా మారేటువంటి అవకాశం ఉంది. అపార్థాలు, అపోహలు, అపనిందలు తొలగిపోతాయి. సరైనటువంటి అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం తప్పకుండా ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. బ్యాంకు బ్యాలెన్సులు కూడా పెరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది చాలా యోగదాయకమైనటువంటి కాలం. మీ యొక్క చాణక్యత వల్ల ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. సమాజంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడుతూ ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలకి చాలా అనుకూలవంతమైనటువంటి కాలంగా మనం చెప్పచ్చు. ప్రత్యేకించి విద్యార్థులకి ఉన్నత శ్రేణిలో మార్కులు లభిస్తాయి. ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు లేదా యూనివర్సిటీల్లో మీకు ప్రవేశం లభించేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణం, దూరదేశ విద్య లేదా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతూ ఉంటాయి. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి కాలం. కళ్యాణ గడియలు కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు పొందడానికి కాదు. వృషభ రాశి జాతకులు తమ దైనందిన జీవితంలో ఈ మాసం అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలోని గణపతి దగ్గరకు వెళ్ళి గణపతికి గరికమాలను సమర్పణ చేయటం వల్ల, కుడుములను నివేదన చేయటం వల్ల సమస్తమైనటువంటి సంకటములు తొలగిపోతాయి. అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి. మానసికమైనటువంటి ఆందోళన నుంచి బయటపడటమే కాదు, రాహు ఇచ్చేటువంటి ప్రతిబంధకాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే అదే శివాలయ ప్రాంగణంలోని అమ్మవారి స్వరూపమైనటువంటి దేవీ దేవతా స్వరూపాలని
ఎరుపు రంగు పుష్పాలతోనూ ఆరావళి కుంకుమతోనూ అర్చన చేయటం వల్ల ఈ రాహుకేతువులు ఇచ్చేటువంటి సమస్తమైనటువంటి ఇబ్బందులు ప్రతిబంధకాలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి జీవన గమనాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయటం వల్ల సమస్తమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోయి మిశ్రమ ఫలితాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వస్తాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది.